ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ అక్షర తులాభార కాల భైరవాయ నమో నమః. హరి ఓం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకి అలాగనే జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ శుభాన్ని, జయాన్ని, లాభాన్ని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కాళభైరవ స్వామి వారిని వేడుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మీనరాశిలో శని రాహుల సంచార స్థితితో ఉగాది పండగ ప్రారంభం అవుతుంది. అదే కాకుండా ఈ సంవత్సరము మనకు మే నెలలో రాహుకేతులు మారడం, అలాగనే దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది. తెలుగు ఉగాది పండగ శ్రీ విశ్వావసునామ సంవత్సర పండగ సందర్భంగా పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో ధనుసు రాశి వారికి ఆదాయ వ్యయం ఎలా ఉండబోతుందో, ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనస్సు రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు గమనించినట్లయితే ఆదాయం 5, వ్యయం 5. ఎంతైతే అవసరాలు ఉన్నాయో మీరు అంతే సంపాదించబోతున్నారు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. స్థిరాస్తులు, చరాస్తులు సంపాదించాలి. షేర్లు, సెన్సెక్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాల్లో అన్నిండా ముందుకెళ్ళాలని చెప్పి మీ ఇంటెన్షన్ మంచిదే. కాకపోతే నాకు కుటుంబ ఖర్చులు ఉన్నాయి, నాకు మెయింటెనెన్స్ వ్యవహారాలు ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి, కుటుంబం అంతా నా మీద ఆధారపడి ఉంటుంది, నా సంపాదన లేకపోతే నేనేం చేయలేను అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీ ఆలోచన విధానం కరెక్టే. కాలం కలిసి రానప్పుడు, అనుకూలంగా లేనప్పుడు మీరు ఆవేశాలకు వెళ్ళి అనర్థమైన నిర్ణయాలు తీసుకొని సమయపాలన లేనటువంటి తిండి, నిద్ర లేని రాత్రులు గడపడం వలన ఏమవుతుంది? మీకు మొట్టమొదట అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు. ఎందుకనగా అర్ధాష్టమ శని సంచార స్థితి ప్రవేశించడం వలన, తృతీయంలో రాహు ఉండడం వలన తల్లిదండ్రులతో విభేదాలు, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో, భార్యాపిల్లలతో అనేక మంది నీ దగ్గర సమయం ఉన్నప్పుడు, ఓపిక శక్తి ఉన్నప్పుడు నీ దగ్గర సంపదనం అందరికీ ఖర్చు పెట్టావు. కానీ నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందులో ఉన్నప్పుడు ఎవరైనా ఒక్కరు ఫోన్ చేసి బాగున్నావని అడిగే మానవుడు కూడా మనిషికి కనుమరుగవుతాడు. అంటే సొసైటీ నేచర్ అంతే. బెల్లం ఉన్న చోటికి ఈగలు ఎలా వస్తాయో డబ్బులున్న వ్యక్తి దగ్గర జనాలు ఉంటారు. ఒక్కసారిగా నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు అనారోగ్యం పాలైపోయావు, నీకు జనాల అవసరం ఉంది, భార్య పిల్లలతో అవసరం ఉందని నీకన్నా ముందుగా వాళ్ళే పసిగట్టి నేను ఫోన్ బ్లాక్ చేయడం కానీ, నీతో అంటి ముట్టినట్టు వ్యవహరించడం కానీ, నువ్వు మాట్లాడితే ఎక్కువ డబ్బులు అడుగుతావో అని చెప్పి పరిస్థితులు ఉండడం వలన మిమ్మల్ని వాళ్ళు ఇవ్వకపోగా మిమ్మల్ని మానసిక క్షోభకు గురి చేసే పరిస్థితి అవుతుంది. కనుక మన పెద్దవారు చెప్తుంటారు, వయస్సులోనైనా కాలంలోనైనా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోగలగాలి. చక్క పెట్టలేకపోయావు కనుక బంధుత్వం అని, ప్రేమానురాగాలని అనే దానికి నువ్వు పెద్దపీట వేసినను భార్య అయినా, అందుకే మన పెద్దవారు చెప్తారు, భార్య గడప దాకా, కొడుకు తలకొరిదాకా, బంధుమిత్రులు చితిదాకా అని అంటూ ఉంటారు. ఈ సామెత ధనుసు రాశి వారు బాగా గుర్తుపెట్టుకోగలరు. కనుక వీలైనంత వరకు ధర్మ మార్గంగా ఉండడం, ఆధ్యాత్మిక చింతన ఉండడం, తప్పకుండా సూర్య నమస్కారం చేయడం, ప్రతిరోజు శనిహోరలో మౌనంగా ఉండడం, ఆత్మ పరిశీలన, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు ఆసన కార్యక్రమాల్లో పాల్గొనడం వలన, ఏకాగ్రత వలన, మనశ్శాంతి వలన, సత్ప్రవర్తన వలన, ఉప ఆవాసం వలన, మంచి స్నేహం వలన, సత్సంబంధాలను మెరుగుపరచుకోవడం వలన
ఎలాంటి వాటిని వచ్చినా కూడా మనోధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీకుంటుంది. 24 గంటలు నా భార్య, నా కుటుంబము, నా ఫ్యామిలీ, నా వ్యవస్థ, నా వ్యవహారం అనుకుంటున్నంత వరకు నువ్వు భ్రమలో బతుకుతున్నావు అని చెప్పి ధనుసు రాశి వారు బాగా గమనించాలి. ఎందుకనగా ఇన్ని సంవత్సరాలు భార్యకు భర్త, భర్తకు భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు అందరూ కూడా తెలివిగా నిన్ను వాళ్ళు సద్వినియోగపరుచుకున్నారు. కానీ నువ్వు కూడా ఏమనుకున్నావు, ఓపిక ఉంది కదా, శక్తి ఉంది కదా, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి అలా పంచుకుంటూ వెళ్ళిపోయావు. అదే నీకు ఒక్కసారి ఇప్పుడు అవసరం వచ్చింది, ఒక్కరు కూడా నీ మాట వినే పరిస్థితి లేదు. అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో రాజు రవి భగవానుడు అవ్వడం, గ్రహ గమనాల్లో 18 సంవత్సరాల తర్వాత 3వ స్థానంలోకి రాహు రావడం, 30 సంవత్సరాల తర్వాత అర్ధాష్టమ శని సంచార స్థితి ఉండడం, సప్తమంలోకి 12 ఏళ్ల తర్వాత దేవగురు బృహస్పతి రావడం, అలాగనే భాగ్యంలోకి 18 సంవత్సరాల తర్వాత కేతు భగవాన్ సంచలన, గ్రహాలు అంతగా యోగించడం లేదు. కనుక యోగం అనుకూలంగా లేనప్పుడు మౌనం, ప్రశాంతత, ఆరోగ్యము, ఏకాంతము, అలా భగవంతుడికి సేవ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక వీలైనంత వరకు ప్రతి శనివారం పూట శనిహోరలో శనివారం రోజున ఉపవాసం ఉండడం, పసుపు రంగుతో కూడుకున్నటువంటి పదార్థాన్ని భుజించడం, వీలైతే భూసేవనం, భూమి మీద పడుకోవడం, అలాగనే ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః అనే మంత్రాన్ని 27 సార్లు వ్రాయడం, 108 సార్లు ఉచ్చరింపజేయడం, శని భగవాన్కి ప్రీతికరమైనటువంటి నువ్వుల నూనె, నల్లటి నువ్వులు, ఇనుపు వస్తువులు, అలాగా వీటితో తులాభారంలో, ఈ అక్షర తులాభారంలో పాల్గొనడం. అక్షర తులాభారం అనగా ఈ మంత్రాలన్నీ కూడా రాసి ఒక త్రాసులో కూర్చోబెట్టి, ఒక త్రాసులో శని భగవాను కూర్చోబెట్టి తులాభార మహోత్సవంలో పాల్గొనడం వలన, అనగా కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో ఉన్నప్పుడు దైవనామస్మరణ, ఆధ్యాత్మిక చింతన ఎప్పుడైతే మనం చేస్తామో భగవంతుడు అనుకుంటూ ఉంటాడు, నన్ను స్మరిస్తున్నాడు కదా, నేను అతన్ని కాపాడే బాధ్యత నాదే, అది మనోధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాల్సిన బాధ్యత నాదే అని చెప్పి భగవంతుడు అనుకుంటాడు. ఎందుకనగా ఆ భగవంతుడికి మీరు అక్షర తులాభార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే శని భగవానునికి సేవ చేసే సమయం ఆసన్నమైంది. శని భగవానుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక అక్షర తులాభార మహోత్సవంలో పాల్గొందాం, కష్టాలను దూరం చేసుకుందాం, అనారోగ్యాన్ని దూరం తీసుకుందాం, ప్రతిదాన్ని సమస్థితిలో తీసుకొని అఖండ ఆయురారోగ్యాలు పొందుదాం. అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, స్వయం వృత్తులు, పత్రికా రంగాల్లో ఉండబడిన వారు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, చలనచిత్ర రంగంలో, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ చాలా అప్రమత్తత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.